వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అంతా కూడా ఒక పిల్లలకు సంబంధించిందండి. ఎందుకంటే ఐషు అలాగనే రిషి అక్కడికి పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాబు చేసిన అల్లరి, ఐషు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఐషు చేసిన అల్లరి మొత్తం కూడా నేను ఎప్పటికప్పుడు కూడా వీడియో అనేది గ్యాదర్ చేస్తూ ఉంటానండి. ఆ వీడియోస్ అంతా కూడా ఈరోజు నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. కానీ వాళ్ళు అక్కడ ఆడుకునేటప్పుడు భలే ఫన్నీగా అనిపించిందండి నాకు. చక్కగా వాళ్ళు మాట్లాడారు కానీ ఆ మాటలు కొంచెం అర్థం కానట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐషు అయితే దాని నోట్లో పడుతుందండి, దోసకాయని తింటుందనమాట. ఆ తర్వాత ఆలుగడ్డని కూడా అనమాట. ఇంకా ఏదైనా సరే దానికి అందుబాటులో ఉన్న వస్తువులను తినడము, ఇలా నాకు వంటింట్లో నా కాళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది. నాకు భలే అనిపించిందండి. బుడి నడకల తప్పటడుగులే మాదర ధాన్యాలు అన్నట్టు సాంగ్ ఉంది కదండి. పిల్లలు అయితే అల్లరి చేస్తూ ఉంటే అలా ముద్దుగా అనిపిస్తుంది మనకైతే పని కొంచెం అయితే ఎక్కువే పెరుగుతుంది. కానీ నాకైతే భలే సంతోషం అనిపిస్తుందండి. వీళ్ళ అడుగులు చూసి పాట పాడాలనిపించి నేనైతే పాటనైతే పాడుతున్నాను. బుడి నడకల తప్పటడుగులే మాదన ధాన్యాలు, సిరులలికించే చిన్ని నవ్వులే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికునా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాణిలా జీవించాలి నిండు నూరేళ్ళు, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. చూసారండి, మా మనవరాలకి మనవడికి చక్కగా నేనైతే పాటలు పాడుతూ ఉన్నాను. ఇక్కడైతే ఇక దేవుడు మండపం దగ్గరికి అయితే వచ్చేసారనమాట. నేను ఈ మందిరానికైతే ఎంత తొందరగా కబోర్డ్స్ అనేది పెట్టించుకోవాలండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అసలు ఉంచట్లేదు అనమాట దేవుళ్ళని. వాళ్ళకి తెలియదు కాబట్టి చక్కగా అన్నీ తీసుకొస్తున్నారు. అసలు వాళ్ళు పూజ చేసేవి మళ్ళీ తీసుకొచ్చి మనకి మనం ఎలా ఉద్ధరణ అవన్నీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలా పెట్టుకుంటూ ఉన్నారండి. మొత్తం కూడా పూజ చేస్తూ ఉన్నారు. పసుపు కుంకాలు అయితే ఇక చెప్పని అవసరం లేదనమాట. మొత్తం పంచపాళి వాళ్ళ చేతికి వచ్చిందంటే ఇల్లు మొత్తం కూడా ఆ రోజు మనం మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా చటక్కున తీస్తారు. మనము ఏదో జాసలో ఉండి వాటిని వదిలేస్తే మాత్రం వీళ్ళ అల్లరికి అయితే అంతు అనేదే లేదనమాట. మా ఆయుష్గాడు వాడొకటి తెస్తే మా ఆయుష్గాడు ఒకటి తెస్తుంది, మా ఆయుష్గాడు ఒకటి తీసుకొస్తే మళ్ళీ పండుగాడు ఒకటి తీసుకొస్తాడు. పోటీగా ఆగం చేస్తూ ఉన్నారండి. నాకైతే భలే అనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన అల్లరంతా కూడా వీళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం చూపించాలి కదా, మీరు మా ఇంట్లో ఇలా అల్లరి చేశారు, అలా చేశారు, చిన్నప్పుడు ఇంత ఆగం చేశారని చెప్పి మనం చెప్పాలి. కాబట్టి నేనైతే మొత్తం వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా గ్యాదరింగ్ అలా చేస్తూ ఉంటానండి. అవన్నీ కలిపి ఒక పాట పెడదామనుకున్నాను. పాట పడితే నేను పొందిన ఆనందం మీకు చెప్పలేనేమో అనుకొని అంత ఆనందాన్ని పొందా కాబట్టి నా మాటలో నేను చెప్పాలని చెప్పి నేను ఇలా అయితే మాట్లాడుతూ ఉన్నాను. అలానే మధ్యలో నాకైతే పాటలు పాడాలని కూడా ఉందన్నమాట. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కటి జ్ఞానం. ఇక్కడైతే గాయసు చూసారండి, పని కూడా డబల్ త్రిబుల్ అనమాట. ఇంకా దానికి అవసరం లేదనమాట. ప్యాంపస్ ఎందుకండి, అది మొత్తం కూడా తీసేసి ఇల్లంతా పోసింది. ఎందుకు పోసావంటే ఇది ఇలా ఫేస్ పెడుతుంది అనమాట. దాని జడలు చూడండి, ఆ జడలకే నేనైతే మైమర్చిపోతాను అనమాట. ఎంత చక్కగా జడలు వేసుకుంటుందో భలే అనిపిస్తుంది. ఐషుగాడు
జడేసుకొని ఆ మూతంతా బుంగమూతి పెట్టుకుంది. సమంత చెప్తుంది నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను. అలా మా ఐషుగాడైతే అలుగుతూ బుంగమూతి పెట్టుకొని ఇంకా ఈ స్టూలు గురించి అయితే నేను బాగా చెప్పాలండి. నేనేం చేస్తానంటే నేను టీవీ చూడాలి అంటే కుర్చీ వేసుకొని ఒక స్టూల్ వేసుకుంటాను అనమాట. కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఇలా కాళ్ళు ఆ స్టూల్ మీద పెట్టుకొని చక్కగా టీవీ అయితే చూస్తూ ఉంటాను. అయితే ఐషు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఈ ఈ బల్లని ఈ స్టూల్ని మర్చిపోతే మాత్రం ఇంకా ఐషు అయితే అది ఎక్కి కూర్చొని అబ్బబ్బా ఎంత చికాకు చేయాలని అంత చికాకు చేస్తానమాట. మనకి ఆ స్టూల్కి సపోర్ట్ ఉండదు కదండి, పడిపోతున్నామని నాకు భయం. కుర్చీ అనుకో ఇలా కుర్చీలో కూర్చుంటే సపోర్ట్ 3 వైపులా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏం కాదు, మనం చూడకపోయినా ఏం కాదు. కానీ ఆ స్టూల్ మీద కూర్చుంటే ఎడుపడుతుందని చెప్పి నాకు చచ్చేంత భయం. అయినా కానీ ఆ స్టూల్ ఎక్కుతూ నానా తంటాలు పడి అదైతే ఎక్కుతూ ఉంది. నేను ఎందుకు అది ఎక్కుతున్నావు అంటే ఇక నాతో గొడవ పడుతున్నట్టు యాక్షన్ చేస్తుంది అనమాట. కానీ ఐషు ముచ్చట్లయితే భలే ఉంటాయండి. మీకు కూడా మీ ఇంట్లో మనవాళ్ళు ఇలా సరదానే ఉంటారు. నాకు కూడా మీ సరదా అంతా కూడా నాకు వినాలని అనిపిస్తుందండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంకా చూసారా కుర్చీలు లాక్కొని పోవటం ఇవన్నీ భలే ఉంటాయండి, సరదాగా ఉంటాయి. మనం ఎంత ఇంకా ఏమేమి చేసినా కానీ ఈ సంతోషాన్ని అయితే మనకి రాదండి. పిల్లలు మంచిగా మన పక్కన తిరుగుతూ చక్కగా వాళ్ళు చేసే అల్లరి అమ్మమ్మ తాతయ్య అనుకుంటూ వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఫస్ట్ లేవంగలోనే అమ్మమ్మ అనుకుంటూ వస్తుందండి. ఇంకా నేను మెస్ డోర్ వేసుకొని అంట్లు తోముతాను అనమాట. ఇది బయటకు వస్తుందేమో అని నాకు ఫస్ట్ లేవంలో తెలుసు కాబట్టి ఇంకా మెస్ డోర్ లోపల నుంచి నన్ను అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది. భలే ఉంటుందండి ఆ పిలుపుకే నేనైతే మైమర్చిపోతూ ఉంటాను. ఇలా ఈ ఎల్లరంతా కూడా నాకైతే మంచిగా అనిపిస్తుంది. అయితే ఇదంతా ఒక్కరోజు చేసింది కాదండి, వీళ్ళు ఒక వారం రోజులు అనమాట. మొత్తం వారంలో వీళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ నేను ఒక్కొక్క బిట్ అయితే అలా క్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదంతా కూడా మీ అందరికీ చెప్పాలి. మా ఇంట్లో మా మనవరాలు ఇంత ఆగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. అయితే వీడియో తీయలేని వాళ్ళు వీడియో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనకి పెద్ద అయిన తర్వాత ఇవన్నీ అప్పుడు చూసుకుంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ ఈ బెడ్రూమ్లోకి వచ్చేసింది, అక్కడంతా అయిపోయి ఈ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇక అద్దాలండి, దానికి అసలు పనే ఉండదన్నమాట. ప్రతిదీ కూడా తీసి చక్కగా అలా పెడుతూ ఉంది. ఇక వద్దు అందామా మళ్ళీ అది ఏడుస్తుందేమో అని చెప్పి నేను సరే చైని ఎంత ఆగం చేస్తుంది అనుకుంటే అద్దం అందులో పట్టము, మళ్ళీ అద్దం పైకి తీయటము, మళ్ళీ పట్టము, మళ్ళీ పైకి తీయటము. అబ్బబ్బబ్బబ్బా ఎంతసేపు చేసిందో అండి. ఇదంతా కూడా నాకు మంచిగా అనిపించి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఒక పాట అయితే తప్పకుండా పాడాలి. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంతో తగిలేనురా. చూసారు కదండి మా పండుగ చేసే అల్లరి, ఐషు చేసే అల్లరి అయితే నేను ఇలా మీకైతే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.